అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక్కొక్క రాశి వారి గురించి చెప్తాను. అది కూడా ఈ శ్రావణ మాసం నుంచి మొదలుపెట్టి చెప్తున్నాను. ఎందుకంటే శ్రావణ మాసం అత్యంత ఫలవంతమైన మాసం. ఇక్కడి నుంచి శ్రావణ మాసం, తర్వాత భాద్రపద మాసం, ఆశ్వేయుజ, కార్తీక, మాఘమాసాలు ఏ మాసంలోనైనా చదువుకోవచ్చు. దానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం నుంచి ప్రతి రాశి వారు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరమేశ్వర ఆరాధన, శివ మంత్రాలు అవి గనక చేస్తే, అంటే ఒక్కొక్క రాశి వారికి ఆయా గ్రహస్థితి, నక్షత్ర స్థితి ఆధారంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శివ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కర్మ నివారణ, ధనము, ఆరోగ్యము, శాంతి, అభివృద్ధి ఈ విషయాల్లో మనకు ఉపయోగపడతాయి. అంటే ఈ మంత్రాలు చాంటింగ్ చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి మనకి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ రెక్టిఫై అవుతాయి. కర్మ నివారింపబడుతుంది, మనకి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తుంది, అలాగే ధన సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయటపడిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాలు ఉపయోగపడతాయి. అంటే గ్రహస్థితి సరి అయిపోతుంది, నక్షత్ర స్థితి కూడా సరి అవుతుంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి కూడా సూచించబడే ఈ మంత్రాలని మనం ఒక్కసారి పరమేశ్వరుని యొక్క ఆరాధనలో భాగంగా చెప్పుకుందాం. ఎందుకంటే మీరు ఇది దేవాలయంలో చేసినా సరే, ఇంట్లో చేసుకున్నా సరే ఎన్నిసార్లు చెయ్యాలి అన్న విషయం కూడా చెప్తాను. దానివల్ల ఏ రాశి వారు ఏ మంత్రం జపిస్తే వాళ్ళకి వచ్చేటటువంటి ఫలితం ఏంటి, ఆ ఫలితాన్ని కూడా చెప్తానన్నమాట. కాకపోతే చాలా శ్రద్ధగా చేస్తే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సరే, ఇప్పుడు మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి మంత్రం ఏంటంటే ఓం నమః శివాయ రుద్రాయ. ఈ మంత్రం మేషరాశి వారు చెప్పడం వల్ల ఆత్మబలం, కోపం వస్తుంది చూసారా, కోపాన్ని నియంత్రించుకోలేరు చాలా మంది. ఆ కోపాన్ని నియంత్రించుకునే శక్తి, కార్యజయం ఇవన్నీ కూడా వాళ్ళకి కలుగుతాయి అన్నమాట. అలాగే ఇక వృషభ రాశి వారు, వృషభ రాశి వారికి ధనం వృద్ధి చెందాలి అన్న, ఆరోగ్యానికి రక్షణ అంటే అనారోగ్యం మన జోలికి రాకుండా ఉండాలి అన్న, వైవాహిక జీవితం శుభకరంగా ఉండాలి అన్న వాళ్ళకి సూట్ అయ్యే మంత్రం ఏంటంటే ఓం నమః శివాయ శంభవే. నేను ఈ మంత్రాలన్నీ కూడా స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదా, అది చూసుకుని మీరు చాంటింగ్ చేయండి. ఎన్నిసార్లు అన్నది మళ్ళీ అన్నిటికీ కలిపి చెప్తాను నేను. అలాగే తర్వాత మిథున రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళకి విద్యలో అభివృద్ధి చెందుతారు, కమ్యూనికేషన్స్లో డెవలప్మెంట్, మానసిక స్థిరత అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద స్టిక్ అయిపోకుండా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది కదా మనసు, అటువంటి విషయాల్లో ఈ మంత్రం ఈ మిథున రాశి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం హౌం జూం సహ ఓం భూర్భువ స్వాహ ఓం నమః శివాయ. చాలా జాగ్రత్తగా విన్నారు కదండి. ఓం హౌం జూం సహ ఓం భూర్భువ స్వాహ ఓం నమః శివాయ. అలాగే కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి వారు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే కుటుంబ కలహాలు దూరం అయిపోతాయి, మనోబలం వృద్ధి చెందుతుంది, మానసిక శాంతి కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం సోమేశ్వరాయ నమః. ఇక సింహరాశి వారికి, సింహరాశి వారు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే ఉద్యోగంలో పురోభివృద్ధి జరుగుతుంది. వాళ్ళకి ఉద్యోగంలో మంచి అవకాశాలు రావడమే కాదు, ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తారు, గౌరవం లభిస్తుంది, నాయకత్వ గుణాలు కూడా పెరుగుతాయి. వాళ్ళు జపించాల్సినటువంటి శివమంత్రం ఏంటంటే ఓం మహాదేవాయ నమః, ఓం మహాదేవాయ నమః. ఇక కన్యారాశి వాళ్ళు, ఈ కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి అన్నా, పని విషయంలో అంటే కార్యజయం కలగాలి అన్నా ఓం పార్వతీపతయే నమః అన్న మంత్రాన్ని జపించాలి. ఇక తులారాశి వాళ్ళు, వీళ్ళకి వైవాహిక జీవితం బాగుండాలి అన్నా, వీళ్ళకి న్యాయం జరగాలి అన్నా, స్థిరమైన ధనం అంటే మనకి పిత్రార్జితం కానీ లేకపోతే అమ్మా నాన్నల నుంచి కానీ ఏవైనా ఆస్తి పాస్తులు రావాల్సి ఉన్నా అవన్నీ వస్తాయి. ఓం శివ చంద్రమౌళినే నమః, ఓం శివ
చంద్రమౌళినే నమః అన్న మంత్రాన్ని జపించాలి. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకి రహస్యమైనటువంటి శక్తులు కావాలి అన్నా, శత్రునాశనం జరగాలి అన్నా, వీళ్ళకు ఉన్నటువంటి అష్ట కష్టాలు నివారణ అవ్వాలి అన్నా ఓం కాళభైరవాయ నమః ఈ మంత్రాన్ని జపించాలి. ఇక ధనురాశి వారు వీళ్ళకి ధైర్యం కావాలి అన్నా, గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి అన్నా, ప్రయాణాలలో విజయం సాధించాలి అన్నా వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఏంటంటే ఓం శ్రీ వీరభద్రాయ నమః. అలాగే మకర రాశి వాళ్ళు వీళ్ళకి విపరీతమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఆ ఖర్చు నియంత్రణలోకి రావాలి అన్నా, వీళ్ళు చేస్తున్నటువంటి పనిలో స్థిరత్వం కావాలి అన్నా వీళ్ళు జపించవలసినటువంటి మంత్రం ఏంటంటే ఓం నీలకంఠాయ నమః. కుంభరాశి వీళ్ళకి ఆయుర్దాయం పెరగాలి అన్నా, ఆయుష్ సరిగ్గా ఉండాలి అన్నా, ఆరోగ్యానికి రక్షణ కావాలి అన్నా, వీళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరకాలన్నా వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఓం త్రయంబకాయ నమః అన్న మంత్రం. తర్వాత మీనరాశి వాళ్ళు జపించేటటువంటి మంత్రం వీళ్ళకి అహంకార నివారణ, గురుగ్రహం యొక్క అనుగ్రహము కలగాలి అన్నా, భక్తి కలగాలి అన్నా మీనరాశి వాళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఏంటంటే ఓం శ్రీ సదాశివాయ నమః. ఇది మంత్రం. సరే, ఇక జపించే విధానం ఏంటంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక వీలైతే 108 సార్లు జపించండి. లేకపోతే కనీసం 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. సోమవారం రోజు ప్రత్యేకంగా మీరు అభిషేకం చేసి జపిస్తే అత్యధిక ఫలితం, అంటే వెంటనే కోరిక నెరవేరిపోతుందన్నమాట. జప సమయంలో మీరు రుద్రాక్షమాలు ఉపయోగించిన చాలా మంచిది. అలాగే అగరబత్తి, గంధము ఇలాంటివి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు వెలిగించుకుని పెట్టుకొని మీరు ఈ జప సాధన చెయ్యండి. ఖచ్చితమైనటువంటి ఫలితం కలిగి తీరుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.